శ్రీ గురుభ్యో నమః. బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభోదయము. శ్రీ క్రోధినామ సంవత్సరము, పుష్యమాసము, హేమంత ఋతువు, దక్షిణాయనము, శుక్ల షష్ఠి అంటే 5 జనవరి 2025 నుండి ద్వాదశి, శుక్ల ద్వాదశి, స్థిరవారము శనివారము 11 జనవరి 2025 వరకు వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. ముందుగా మేషరాశి వాళ్లకు మేషరాశి నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మీ గ్రహస్థితి ప్రకారం గ్రహాలలో మార్పు వల్ల గతం కంటే ఈ యొక్క మార్పు అనేది ఈ వారం కొంచెము చాలా బాగున్నది. కావున ఆ మార్పు వల్ల వైవాహిక జీవితంలో కానీ మరియు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, మానసికంగా కానీ మరియు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శని, శుక్రుడు మరియు చంద్రుడు లాభస్థాన స్థితిలో ఉండడం వలన మీరు మంచి ధన యోగం అనేది కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆరోగ్య విషయంలో మాత్రం కొంత విచారకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల మీరు ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచిది ఈ వారమంతా కూడా మేషరాశి వాళ్లకు. మరియు ఆర్థికపరమైనటువంటి విషయాలు తీసుకుంటే ఖర్చు అనుకోని విధంగా ఏదైనా ఖర్చులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో. మరియు ఆకస్మికంగా దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఈ యొక్క మేషరాశి వాళ్లకు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. కొంత మానసికమైనటువంటి పరిస్థితి కూడా కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మానసికమైనటువంటి క్లేశాలు కానీ, కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు కానీ, మానసికటువంటి స్థిరత్వం అనేది తగ్గే అవకాశాలు ఈ వారంలో మేషరాశికి కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు చేసేటువంటి ఉద్యోగంలో కొంత ఎక్కువగా శ్రద్ధ పెట్టి పనిచేస్తేనే మంచిది. మరియు సకాలంలో మీకు సహాయం చేసే వాళ్ళని వాళ్ళు వస్తూ ఉంటారు. దానివల్ల మీకు కొంత మంది మీకు మంచి మంచి విషయాలు కానీ, లేదా మీరు చేసేటువంటి వృత్తిలో కొన్ని అనుమానాలు ఉంటే వాటిని తీర్చేటువంటి విషయాల్లో కానీ మీకు అభిప్రాయాలు పంచుకోవడం వల్ల మీరు కొంత సాంత్వన చేకూరే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. శారీరకంగా మరియు మానసికంగా కూడా కొంత శ్రమ అనేది అధికమవుతుంది ఉద్యోగంలో కానీ, లేదా మరియు మీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ కొంత శారీరక శ్రమ అనేది కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు కుటుంబ విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భాగస్వామి విషయంలో కానీ, పిల్లల యొక్క చదువు విషయంలో కానీ కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా తీసుకున్నా కొంత గజిబిజి గందరగోళంగా ఉంటుంది ఈ వారమంతా కూడా మేషరాశి వాళ్లకు. ఉద్యోగంలో మరియు విద్యార్థుల విషయంలో కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్థిరమైన ఆలోచనలు మరియు ఏకాగ్రతతో పనిచేస్తేనే ఈ వారం మీకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ధన విషయంలో కొంత ఖర్చు అనేది, అనుకోని ఖర్చు అనేది వచ్చే అవకాశాలు మేషరాశి వాళ్లకు ఈ 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి మీకు ఇబ్బందులు ఇంకా కలిగినట్టయితే ఆ శివ ఆరాధన, పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసినట్టయితే ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 2.